చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు కారు ఒక్కసారిగా వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో అదే ఘటనలో ఇటు తండ్రి అలాగే 2.5 చిన్నారి మృతి చెందిన ఘటన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. మృతులంతా ఇటు హన్మకొండకు చెందిన వేద ప్రకాష్ గా గుర్తించారు. ఇటు అతడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులైతే శోక సందర్భంలో మునిగిపోయారు. 20 నిమిషాల్లో ఇంటికి చేరుతామని అనుకునే లోపే ఆ మృత్యువు వెంబడించిందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హనుమకొండకు చెందిన వేద ప్రకాష్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే భార్య హిమబిందు, కొడుకు అర్జున్ తో పాటు బ్రదర్ దుర్గా ప్రసాద్ రెడ్డి, వదిన శ్రీజాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా వీరంతా బెంగళూరు వెళ్తుండగా పెద్ద అంబర్పేట్ దగ్గర ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇటు డివైడర్ వెంట మొదటి లైన్ లో ఉన్న ట్యాంకర్ ని కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. ఇటు భార్యతో పాటు ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఘటనలో ఇటు తండ్రి అలాగే కొడుకు 2.5 ఏళ్ల బాబు కూడా చనిపోయాడు. అయితే ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రమాద సమయంలో కారు వేగం దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు ట్యాంకర్ ను ఒక్కసారిగా కారు వెనక నుంచి వచ్చి అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే 20 నిమిషాల్లోనే ఇంటికి చేరుతామని అనుకుంటూ ఉండగా మృత్యువు వారిని కాటేసింది. ఇటు ఔటర్ రింగ్ రోడ్ లో నేటి ట్యాంకర్ ను కారు ఢీకొట్టడంతో ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో సహా ఆయన 2.5 ఏళ్ల కుమారుడు కూడా ఇదే రోడ్డు ప్రమాదంలో అయితే మృతి చెందాడు. అయితే ఈ ఘటనతో ఆయన భార్యతో పాటు మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇటు ఇదే కారులో అన్న అలాగే వదినతో కలిసి భార్య పిల్లలతో కలిసి ఇటు వారంతా బెంగళూరుకి వెళ్తూ ఉన్నారు. అయితే బెంగళూరుకి వెళ్తూ ఉన్న క్రమంలో ఉదయం ఒక్కసారిగా కూడా రోడ్డుపై ఏదైతే వాటర్ ట్యాంకర్ వెళ్తూ ఉందో అదే వాటర్ ట్యాంక్ ని వెనక నుంచి వచ్చి కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలోని తండ్రి అలాగే 2.5 ఏళ్ల కొడుకు కూడా మృతి చెందాడు. అయితే ఇదే కారులో ప్రయాణిస్తున్న భార్య అలాగే అన్న వదినల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఇతను వేద ప్రకాష్ రెడ్డి ఎవరైతే మరణించాడో అతను హనుమకొండకు చెందిన వేద ప్రకాష్ రెడ్డిగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేస్తున్నాడు. అయితే మంగళవారం హనుమకొండ నుంచి కారులో వేద ప్రకాష్ రెడ్డి ఆయన భార్య హిమబిందు, 2.5 ఏళ్ల కుమారుడు అర్జున్ తో పాటు సోదరుడు దుర్గా ప్రసాద్ రెడ్డి ఆయన భార్య శ్రీజాతో కలిసి కారులో వీరంతా బెంగళూరుకు బయలుదేరారు. ఇటు పెద్ద అంబర్పేట నుంచి ఓఆర్ఆర్పై బెంగళూరు వెళ్తూ ఉండగా డివైడర్ వెంట మొక్కలకు నీళ్లు పడుతూ మొదటి లైన్లో ఉన్న నీటి ట్యాంకర్ను కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. అయితే వేద ప్రకాష్ రెడ్డి ఘటనా స్థలంలోని మృతి చెందక క్షతగాత్రులను హుటాహుటిన డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ 2.5 ఏళ్ల అర్జున్ కూడా మృతి చెందాడు. అయితే ఈ ఘటన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. హిమబిందు, దుర్గా ప్రసాద్ రెడ్డి, శ్రీజ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు వీరంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనని తెలుస్తోంది. ఇటు ప్రమాద సమయంలో కారు వేగం 101 కిలోమీటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. అంటే మనం కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అంతా కూడా బెంగళూరు వెళ్తూ ఉండగా పెద్ద అంబర్పేట హైవేపై చోటు చేసుకుంది. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు ట్యాంకర్ ఏదైతే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏకి సంబంధించి రోడ్డుపై ఏవైతే మొక్కలు ఉంటాయో వాటికి నీళ్లు కొడుతూ ఉంది వాటర్ ట్యాంకర్. సో ఒక్కసారిగా కారు అతి వేగంతోనే వచ్చి ట్యాంకర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటనలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు యాక్సిడెంట్కి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు మృతులు ఇప్పటికే తండ్రి అలాగే కొడుకు 2.5 కుమారుడు కూడా మృతి చెందాడు ఇదే ఘటనలో. అయితే వీరంతా బెంగళూరుకు వెళ్తుండగా పెద్దంబర్పేట హైవేపై అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటు అక్కడే ఉన్న వాటర్ ట్యాంకర్ చిన్నగా వెళుతూ మొక్కలకి నీరు కొడుతూ ఉన్న సమయంలో కారు అతి వేగంతో వచ్చి వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు భార్య అలాగే అన్నా వదినతో కలిసి వీరంతా బెంగళూరుకు ఉదయం ప్రయాణిస్తూ ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాము, 20 నిమిషాల్లోనే చేరుకుంటాము అన్న క్రమంలో ఇంతటి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికే డ్రైవర్ అలాగే అతను కుమారుడు తండ్రి ఇద్దరు కూడా మృతి చెందారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఇటు మృత్యువు వారిని వెంబడించిందని చెప్పుకోవాలి. ఇటు ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే అక్కడే ఉన్న స్థానికులు మిగతా ముగ్గురిని కూడా కారులోంచి బయటకు తీసి వారిని వెంటనే డిఆర్డీఏ అపోలో ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే వారి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు కారు నడుపుతూ ఉన్న క్రమంలో యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అదే సమయంలో కారు స్పీడ్ దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే ఇప్పటికే అంచనాకి వచ్చారు. ఇటు ఎవరైతే ఈ ఘటనకి సంబంధించి ఇదే ప్రమాదంలో మృతి చెందాడో వేద ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండ జిల్లాకి చెందిన వాడిగా కూడా చెప్తున్నారు. హనుమకొండ వాసిగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఇటు వేద ప్రకాష్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇటు కారులోని ఎవరైతే మిగతా వాళ్ళు కూడా ప్రయాణిస్తున్నారో వారందరూ కూడా ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు భార్యతో పాటు ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుతామని అనుకుంటూ ఉండగా మృత్యు అయితే వారిని కాటేసింది. ఈ ఘటనంతా ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డులో నీటి ట్యాంకర్ను కారు ఢీకొట్టడంతో ఇటు ఒక్కసారిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను మృతి చెందాడు. తండ్రి అలాగే 2.5 ఏళ్ల కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కుమారుడు కూడా మృతి చెందాడు. అయితే ఇదే ఘటనకి సంబంధించి శ్రీజ అలాగే వారి అన్న వదిన వీళ్ళ ముగ్గురి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా కూడా వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. ఇటు కారు హై స్పీడ్ ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా పోలీసులు అంచనాకి వేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు వీళ్ళంతా వరంగల్ సంబంధించి హనుమకొండ ప్రాంతానికి చెందిన వారిగా కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే వీరంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లుగా కూడా గుర్తిస్తూ ఉన్నారు. అయితే ఇటు తండ్రి అలాగే కొడుకు 2.5 ఏళ్ల కుమారుడు కూడా బాలుడు మృతి చెందడంతో ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ ఘటన తెలిసి వారంతా ఎంతో శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పుకోవాలి. అయితే ఈ ఘటన అంతా పెద్దంబర్పేట హైవేపై అయితే చోటు చేసుకుంది. ఇటు వాటర్ ట్యాంకర్ ఏదైతే ఉందో వాళ్ళంతా అంటే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీకి సంబంధించిన వాటర్ ట్యాంక్ హైవేపై ఏవైతే చెట్లు ఉంటాయో వాటికి నీళ్ళని కొడుతూ చెట్లకి నీళ్లు కొడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కారు అతి వేగంతో వచ్చి హై స్పీడ్ అంటే వాళ్ళు ప్రమాదం జరుగుతున్న సమయంలో దాదాపు కార్ స్పీడ్ 110 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. సో ఓవర్ స్పీడ్తో ఒక్కసారిగా కంట్రోల్ అవ్వకపోవడంతోనే వాటర్ ట్యాంకర్ని బలంగా ఢీకొట్టింది కారు. అయితే ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే తండ్రి మరణించాడు. ఆ తర్వాత మిగతా ఎవరైతే కారులో ప్రయాణిస్తున్నారో ఇటు తండ్రి అన్న అలాగే వదిన అలాగే వారితో పాటు చిన్న 2 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. తో వాళ్ళందరినీ కూడా ఇటు హాస్పిటల్కి తరలించగా కుమారుడు బాలుడు 2.5 ఏళ్ల బాలుడు ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ బాలుడు కూడా మృతి చెందాడు. అయితే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.